మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా మీద స్టార్టింగ్ బిఫోర్ మెడిటేషన్ ఒక క్లాసిక్ పేరెంటింగ్ స్టైల్ ఉండేది అని. సో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా బాగుంది. సో ఇప్పటి కూడా చాలామంది పేరెంట్స్ మెనీ నాన్ మెడిటేటర్స్ అవగాహన లేదు వాళ్ళకి, ఇదే రైట్ అని అనుకుని వెళ్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళ తప్పు కూడా కాదు, వాళ్ళు వాళ్ళ పెద్దల నుంచి అది నేర్చుకున్నారు, సొసైటీ లో చాలా శాతం వరకు అట్లా పాటిస్తున్నారు కాబట్టి అట్లా వెళ్ళారు. సో ఒక్కసారి వాళ్ళకి మెసేజ్ ఒకలాగా, ఎందుకు ఆ పేరెంటింగ్ స్టైల్ రాంగ్, ఎందుకు ఇది రైట్, ఆర్ అది రైట్ అయినా ఆ పేరెంటింగ్ స్టైల్ కూడా వాటిలో ఏమైనా మంచి అంశాలు ఉన్నాయా? సో మీరు 2 సైడ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి అడుగుతున్నా. లిటరల్లీ నా పక్కన నైబర్స్ ఉన్నారన్నమాట అమెరికాలో. నేను నా పిల్లలు మానసికంగా దూరం అయిపోయినప్పుడు నేను వాళ్ళని గమనించడం మొదలు పెట్టాను. మైన్యూట్ డీటెయిల్స్, మా ఇంట్లో ఉండే సిచ్యువేషన్ వాళ్ళ ఇంట్లో ఉండే సిచ్యువేషన్ని బాగా గమనించడం మొదలుపెట్టాను. ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఎంకరేజ్ చేయడము. సో డెఫినెట్లీ ఎనీ పర్సన్కి వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ కావాలి కదా, ఎంకరేజ్మెంట్ కావాలి, ప్రేమ కావాలి. ఇప్పుడు నేను ఒక అడల్ట్ని, నాకైనా సరే ఎంత వయసు వచ్చినా కూడా నాకు ఒక ప్రేమ కావాలి, అన్కండిషనల్ లవ్ కావాలి. అంటే వాళ్ళ పిల్లలైనా సరే వాళ్ళకి అదే కావాలి. సో మన టిపికల్ పేరెంటింగ్ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే మనము చేసేది కరెక్ట్, మనం ఇలా చెబితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు డాక్టర్ అయ్యావా, ఒక కంట్రీ పిఎం అయ్యావా అనేది కాదు, ఒక మంచి వ్యక్తిగా అయ్యావా, సొసైటీకి ఒక మంచి పౌరుడు అయ్యావా, నీలోంచి పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతున్నాయా, అది మాత్రం ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో. సో అడల్ట్ అయినా సరే చైల్డ్ అయినా సరే వాళ్ళని వాళ్ళుగా గౌరవించి వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ స్పేస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ చక్కటి చిరునవ్వుతో పలకరిస్తూ ప్రేమగా, నీకు మేమున్నాము, నువ్వు ఏదైనా కానీ, నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వు, ఇట్స్ వీ విల్ సెలబ్రేట్, చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం, బికాజ్ యూ హ్యావ్ పార్టిసిపేటెడ్, నీ వంతు నువ్వు చేసావు. సో అట్లా ఏదైనా సరే ఒక సెలబ్రేషన్గా చేసుకుంటూ హ్యాపీగా కనుక వాళ్ళకి ఇస్తే, వాళ్ళకి స్పేస్ ఇస్తే దే నో ఎవ్రీథింగ్. ఇంకొకటి నేను బాగా గమనించింది అక్కడ అమెరికాలో నేర్చుకున్నది ఏంటి అంటే, పిల్లలు ఆ గదిలో ఉండేసి మాట్లాడినప్పుడు నువ్వు అరవకు అని పక్కన ఎక్కడి నుంచో చెప్పడం కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐ కాంటాక్ట్ ఇస్తూ వాళ్ళ లెవెల్లో, వాళ్ళు ఏ హైట్లో ఉంటారో ఆ హైట్లోకి మనం దిగి, నాన్న అరవడం వలన నీ గొంతు వేస్ట్ అవుతుంది, పైగా నువ్వు నాకు చెప్పింది నాకు వినిపించదు, సో లెట్ టాక్, దానికి ఏమైనా కావాలంటే మన దగ్గరగా చిన్న వాయిస్లో మాట్లాడుకుందాము, రూడ్గా, నేను అరిస్తే నీకు కోపం వస్తుంది, నీకు బాధ కలుగుతుందిగా, నువ్వు అరిస్తే కూడా అది అలాగే జరుగుతుంది, సో మనకేం కావాలో అది కూర్చొని కూల్గా మాట్లాడుకుందాం అని కనుక మనం మాట్లాడితే దే అండర్స్టాండ్, వాళ్ళకి అది అర్థమవుతుంది. అండ్ ఇట్ వర్క్డ్ ఫర్ మీ టు. సో నా పిల్లల ద్వారా నేను అది తెలుసుకొని నేను చేంజ్ చేసేసి వాళ్ళు చేశాను. సో దే ఆర్ ప్యూర్ సోల్స్, దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. అండ్ ద టిపికల్ పేరెంటింగ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక్క రోజైనా ఒక్క చిన్న లెసన్ అయినా నేర్చుకొని మనం ఆ స్పిరిచువల్ పేరెంటింగ్ కనుక చేయడం మొదలు పెడితే ఎవ్రీ పేరెంట్ విల్ నో ఇట్ వర్క్స్ అనేసి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, Google Pay, Phone Pay number 8977009932.